నమస్తే, వెల్కమ్ టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డోకుపరు బిఆర్ నగర్ లో టీటీడీ 10 లక్షలతో శ్రీ కోదండ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఆలయాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రాలన్న ఎమ్మెల్యే. గుడివాడలో మాజీ వైస్ చైర్మన్ ఆడప బాబ్జీ 58వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన మాజీ మంత్రి కొడాలి నాని. వైసీపీ నేతలు ఆప్తుడు బాబ్జీని కోల్పోవడం బాధాకరమన్న కొడాలి నాని. కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. అభినందించిన ఎమ్మెల్యేలు కామినేని, బడెట్టు చంటి. ఏఎంసీ అభివృద్ధికి కృషి చేయాలన్న ఎమ్మెల్యేలు. ఆలయాలు మన సమాజానికి ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనలు మరింత పెంపొందించేలా దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గుడ్లవల్లేరు మండలం డోకుపరు గ్రామ శివారు బిఆర్ నగర్ లో టీటీడీ నిధులు 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ మందిర పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాలు గురువారం ఉదయం వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శాస్త్రోక్త పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యే రాముకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ నుండి 10 లక్షల రూపాయలు మంజూరు అయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యే రాముకు గ్రామస్తులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారంతో 10 లక్షల నిధులు తీసుకురావడం జరిగిందని, శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శ్రీ కోదండరాముడు ఆలయ పునఃశంకుస్థాపన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. శంకుస్థాపన వేడుకల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడ్లవల్లేరు మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, గ్రామ పెద్దలు, భక్తులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. यज्ञपतये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाशेषं शन्तस्पति ॐ राजातिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कोर्महे समे कामान् कामकामाय मुख्यं कामेश्वरो वै श्रवणो ददातु अनेपेडतां बलेन भगवतो वीरञ्जि भगवस्तेजसा वधक् तो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं ओम सहस्रशीर्षः सहस्राक्षसहस्रपात् सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठदसाङ्गलम् एनुकुलस्य वेङ्कटेश्वराणां देशस्य हैदराबाद मदोपरः यत्पुरुषेण हविषा देवायज्ञसम्मतः चन्द्रनोदवत्रस्य राम श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम गोविंद गोविंद వచ్చింది తీసుకుంది తీసుకున్నాక తెలియలేదు ఏంటంటే गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः अयं मुहूर्तशुमुहूर्तोऽस्तु शुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूल्यता फलसिद्धिरस्तु కాడా మందు కొట్టించారా బాగా మంచి పని చేస్తారంట. గుడివాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ బాబ్జీ 58వ జయంతి వేడుకలు గుడివాడలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అడప బాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొడాలి నాని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన బాబ్జీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అడప బాబ్జీ తనకు వ్యక్తిగతంగా ఆప్తుడని, రాజకీయంగా కూడా
తన ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాలెట్టి చంటి, మెరుగుమల కాళీ, ఎంపీపీ పేయాల ఆదం, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆడపా బాబ్జీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. మా మిత్రులు గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి అడపా బాబ్జీ గారి పుట్టినరోజు. ఆయన మాకు వ్యక్తిగతంగా ఆప్తులు, మిత్రులు, అదేవిధంగా మాతో పాటు మా రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. తను మా మధ్య లేకపోవటం దురదృష్టకరం. అయినప్పటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ ఒకటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఆయనకి అనేక మంది అభిమానులు ఉన్నారు. వీరందరూ కూడా ఆదర్శంగా అతను నడిచినటువంటి దారిలో నడవాలి. ఎందుకంటే బాబ్జీని వ్యక్తిగతంగా చూసినప్పటికీ ఎటువంటి అలవాట్లు కానీ లేకపోతే ఏ రకమైనటువంటి చెడు సాంప్రదాయాలకి నాంది పలకనటువంటి వ్యక్తి. తను జీవించినంతకాలం భార్య, పిల్లలు, తన వృత్తి, రాజకీయాల్లో ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. చాలా అరుదుగా అటువంటి వ్యక్తులు ఉంటారు. మరి దురదృష్టం, దేవుడు మంచి వాళ్ళని ముందు తీసుకెళ్ళిపోతాడని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అటువంటి మరి అకాల మరణం చెందినటువంటి బాబ్జీ గారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన అనుచరులకి, మాకు అందరికి కూడా ఒక సంతోషకరమైన అటువంటి వేడుక జరపాలని చెప్పి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కలిదిండి ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఏలూరు ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షులు బడటి రాధాకృష్ణతో కలిసి పాల్గొని కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మలి విఠలరావు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వీరమల్లి నరసింహారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉండదా జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధు వేలుతున్నారు దోచుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని తెలుసుకొని గర్జించి దూకినడు విప్పి తూగినది సింగమో తెలుసుకొని ఉరుకుతది రుణి సంగమో. చేసినందున నా యొక్క బాధ్యతలను స్వీకరించుచు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి మరియు పశు రవాణా మార్కెట్ చట్టం 1966 మరియు నియమావళిలు 1969 నాటి ద్వారా రూపొందించబడిన బయలులకు లోబడి నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా రాగద్వేషాలకు అతీతంగా నా యొక్క విధులను నిర్వహించగలని నిక్షేపంగా మనసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయించున్నాను. అభివృద్ధి అయినా అభివృద్ధిలో పోటీ అయినా సరే అని ఎవరిని వేటాడతారు? మనం ఏమైనా జంతువులుమా? ఎవరిని వేటాడతారు? ఏం వేటాడతారు? ఇవాళ ఆ భాష రఫా ఆ నాయకులు నేర్పే భాష, ఆ కల్చర్ అది. పోటీ ఏం జరిగిందని అభివృద్ధిలో పోటీ? నేను ఒకసారి చెప్తాను, తర్వాత వాళ్ళు వింటారు కదా, చూస్తారు కదా, వాళ్ళని చెప్పను తప్పకుండా. నారాజీ నేను సెలెక్ట్ చేయాలి, బృందేపల్లి జనసేన నాయకులు ఇక్కడ మండలంలో ప్రెసిడెంట్ ఇస్తే వైస్ ప్రెసిడెంట్ అక్కడ జనసేనకి, కైకలూరులో ప్రెసిడెంట్ ఇస్తే బీజేపీకి మండలంలో అన్న ఆ మండలాల్లో ఉన్న నాయకులే సెలెక్ట్ చేసుకున్నారు. నా పాత్ర ఏమి లేదు. ఎందుకంటే నిజం చెప్పాలి, నానాజీ నాకు చిన్నప్పుడు ఇప్పుడు నుంచి తెలుసు, కానీ నానాజీని అందరు మండవాలి ముందేపల్లి మండలం మీద. కానీ వేడికొండలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే నా ఊళ్ళో ఉన్న అంబేద్కర్ గారికి వేసిన దండల తర్వాత హయ్యెస్ట్ దండలు నేను ఏడుకొండ గారి దగ్గర ఇంటికాడ ఉన్న బిఆర్ అంబేద్కర్ గారికి వేశాను. అంత ఎప్పుడు వచ్చినా నన్ను వెళ్ళమన్నాడు. ఈ వయసు నాకు కొంచెం కష్టం పైకెత్తు, అయినా ఆ మెట్లకి మనం వెళ్ళకపోతే అది మహనీయుడికి అపకారం చేసినట్టు ఉంటుందని కష్టమైనా వెళ్ళేవాడిని. ఇది బైఫర్కేట్ చేసిన తర్వాత చాలా బాగా జరిగింది. ఎలా ఉందో మీరు చూసారు. ఎక్కడ రౌడీజాలు దుర్మార్గాలు ఇట్లా ఆడలాగా పెట్టి మనకి చాలా మంది ఉన్నారు. పేర్లు ఎత్తి మళ్ళీ అవమానం, పోలీస్ స్టేషన్లోను జయమంగళరావు పుట్టినరోజుకి వెళ్తేను అలా అన్ని చోట్ల అవమానాలు చేశారు. రౌడీని శాలరీ ఇచ్చి పోషించారు. అదా మన కల్చర్. అది అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు నేను ప్రతి వారం 20-30 మందికి ఇస్తున్నాను. మీరు చూస్తున్నాను, నేను ఇట్లా వచ్చిన పెద్దలతో ఇప్పిస్తాను సీఎం రిలీఫ్ ఫండ్. అలాగే మొన్నే మినిస్టర్ గారు ఫోన్ చేసి ఆవుకూరు బ్రిడ్జికి 5,40,00,000 ఇచ్చారు. ఆ అప్రోచ్ కంప్లీట్ అయిపోతే ఆవుకూరు బ్రిడ్జి ఇబ్బంది ఉండదు. అలాగే వాళ్ళకు నేను ఇక్కడి నుంచి రేపు మార్నింగ్ ఇక అఫీషియల్ ఓటింగ్ ఉంటుంది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతి వాళ్ళకి ఉచితంగా కళ్ళ పరీక్ష చేయించుకునే సౌకర్యం మనం 11 దగ్గర బిల్డింగ్ కట్టాం. అది 3 రోజుల్లో వచ్చాడు, మంచి రోజులు అయిపోద్దని మేము పొద్దున్న వెళ్ళి చేసేస్తాం, ఎవరు లేకుండా చేసేసి మంత్రి గారిని, ఎంపీ గారిని, ఎల్వి ప్రసాద్, జిఎన్ రావు గారిని, రాజీవ్ రెడ్డి గారిని వాళ్ళందరినీ పెంచి 1 నెల రోజులప్పుడు బ్రహ్మాండంగా ఓపెన్ చేద్దాం. ఇంకా కంటి పరీక్షల కోసం ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. అందరూ ఇక్కడ మీకు అందరికీ పిలిచారు చేస్తారు. ఆ 20 ఈ గోపాలంలో చేసే 220 కూడా ఆగస్టు నెలలో, అంటే వచ్చే ఈ నెలలో మనం ఓపెన్ చేసుకున్నప్పుడు అది కూడా ఈ 2 పెద్ద ఫంక్షన్ చేద్దాం. ఈ ఎల్వి ప్రసాద్ది, ఈ 220 KVది అందరినీ మంత్రుల్ని అధికారులు పిలిచి ఘనంగా చేసి ప్రజలకు చూద్దాం. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే మార్కెట్ యార్డ్ మరి అధ్యక్షుల కింద ఏడుకొండల గారు, అదేవిధంగా జనసేనకు సంబంధించి నానాజీ గారు, అదేవిధంగా మిగతా బీజేపీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఏదైతే ఏడుకొండల గారి కిందాక మన నాని గారు చెప్పినట్టు
ఎవరైతే గతంలో చేశారో మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్గా వాళ్ళందరి అనుభవాన్ని తీసుకుని డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లేట్గా ఇచ్చినా లేటెస్ట్గా చేశానన్నట్టుగా ఏడుకొండల గారు ఈ మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు అంతమంది సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంది. ఇందాక కూడా అన్నారు నాని గారు పంచి కట్టం కామినేని శ్రీనివాస్ గారే చూసామని, ఏడుకొండల గారిని కూడా చూసాం. కామినేని శ్రీనివాస్ గారు ఏ విధంగా చేశారో ఆయన అడుగుజాడలో మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా చాలా మంది ఇందాక చెప్పడం జరిగింది, కామినేని శ్రీనివాస్ గారు అనేది మంత్రి పదవి అనేది ఆయనకి అలంకారమే, మంత్రి పదవితో ఆయనకి సంబంధం లేదు. ఎవరికైనా సరే ఆయన ఫోన్లో ఎన్ని నెంబర్లు ఉంటాయో మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికారుల నెంబర్లు అందరికీ కూడా ఉంటాయి. వీళ్ళగా అంటే ఈ నెంబర్ కొట్టి పని అవ్వాలని చెప్పి చెప్తారు. డెఫినెట్గా ఆ విధంగా మేము పోలేని పనులు ఆయన చేత కూడా చేయించుకున్నాం. ఎందుకంటే జూనియర్లుగా మాకు కూడా వెళ్ళినప్పుడు ఆయన మంచి సలహాలు ఇచ్చి ఈ విధంగా మీరు చేయండి అని చెప్పి ఆయన చేశారు. ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా మరి ఏలూరు నియోజకవర్గంలో ఈ రోజున మేము కూడా పరిపాలన సాగిస్తున్నాం అంటే ఆయనే స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది సభ్యులు చెప్పారు, కూటమి ప్రభుత్వం గెలిచింది మనందరి కోసమే, ప్రజల కోసం ఏం చేస్తున్నది మనం అందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏదైతే పెట్టుబడులు రావాలనుకున్నారో, శాంతియుతమైన పరిపాలన రావాలనుకున్నారో, దానికోసం మనం ఒక గీత గీసుకుని ఆ గీత దాటద్దని చెప్పి మా అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల మీ అందరిని ఎవరిని రెచ్చగొట్టుకోకుండా పరిపాలన అనేది సాగుతుంది, అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ. మేము చంద్రబాబు నాయుడు గారు గీత దాటమని మమ్మల్ని చెప్తే మిమ్మల్ని 2 గీతలు దాటించేటట్టు చేస్తాం. రోడ్డు మీద ఎవరు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. గుడివాడ సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ మురాల రాజేష్ 3వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై నరసింహారావు మురాల రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మురాల రాజేష్ చిన్నతనం నుండే పేదల పక్షాన వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం రాజేష్ చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శీలం నారాయణ, అధ్యక్షులు పి పవన్ కుమార్, సిఐటియు నేత ఆర్సిపి రెడ్డి, ఎస్ఎఫ్ఐ నేత ఎస్ సమరం, ఐద్వా నేత పి రజని, మాల మహానాడు నేత పంతగాని సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నేత ఆర్ కొండ, ప్రజా నాట్య మండలి నాయకులు మురాల రాజేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకందరికి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు. మరి పేదవాళ్ళకి ఎక్కడ ఇళ్ల స్థలం ఇచ్చారు? రాజేష్ వచ్చే టైంకి నేను ఉద్యమాల్లోకి రాలేదు, వచ్చామని అనుకుంటా, కానీ వచ్చినా కానీ చాలా సపోర్టివ్గా ఉండేవాడు. మానమానాడు అంటే ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఏదైనా అవసరం వస్తే బ్రదర్ ఇలాంటి అవకాశం మాకు ఇలా ప్రాబ్లం వచ్చింది, పలానా చేయాలంటే భూముల మీద మంచి పట్టున్న నాయకుడు ఎవరంటే మన మురాల రాజేష్. గుడివాడ నియోజకవర్గంలో పేదవారికి ఏదైనా సమస్య ఉంటే మురాల రాజేష్ ఫోన్ చేస్తే ఎంత ఆఫీసర్ అయినా సరే అక్కడ పని అవ్వాల్సింది వెళ్ళిన వాడికి. అంతటి పట్టున్నటువంటి మా సోదరుడు మా మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. అతని జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉన్నాము అందరి. ఆ రోజున బీడప, ఆ రోజున ఏదైతే చెరువులతో ఎర్రజెండాను పాకే చెందాలా, ఇది పేదల భూమి, ఇది పేదలు పండించుకుంటారని సగం కోరి ఎర్రజెండాని పాతి ఇది మాది, ఈ భూమి మీద మాకే హక్కుంటుందని ఆ రోజున ప్రకటించి ఈ రోజుకి ఆ యొక్క ఏదైతే ఏర్పరిచిన వ్యక్తి యొక్క మురాల రాజేష్ ఉన్నా ఆయన ఈ రోజున వ్యవసాయ కార్మిక రంగంలో అనేక మందికి ఒక కృష్ణా జిల్లా వ్యాప్తంగా కాకుండా పక్కన జిల్లాలో కూడా తన యొక్క ఉద్యమ స్ఫూర్తి. చిన్న వయసులోనే మనకి దూరమైన రాజేష్ 3వ వర్ధంతి సభకి ఇచ్చేసిన వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని జరిపే ముందు రాజేష్ చిత్రపటానికి మన సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు గారు పూలమంటలు వేసి నివాళులర్పిస్తారు. 3వ వర్ధంతి సభకి హాజరైనటువంటి సోదరి సోదరులారా, నా ముందు మాట్లాడినాడు చెప్పినట్టు సురేష్ చనిపోయి రాజేష్ చనిపోయి అప్పుడే 3 ఏళ్ళు అవుతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే రాజేష్తో కలిసి పనిచేసింది కొద్ది కాలమే అయినా అది జీవితాంతం తనతో కలిసి పనిచేసినటువంటి జ్ఞాపకాలు మిగిలిపోయాయి. మొన్ననే నేను మన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శీలం నారాయణరావు బందర్ నుంచి కోడూరు వైపు బండేసుకుని వెళ్ళాం. అంటే ఆ రోడ్లో అనేక సార్లు రాజేష్తో కలిసి అవనిగడ్డ,
ఆ ప్రాంతంలో మోపిదేవి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భూ సమస్యల కోసం అనేక సార్లు ఆ రోడ్లో వెళ్ళాం. ఆ రోడ్లో వెళుతున్నంతసేపు అవే జ్ఞాపకాలు. అందుకని ఈ రకంగా కొద్ది కాలమే అయినా మనందరి మీద ఒక రకంగా ఒక చెరగని ముద్ర కామ్రేడ్ రాజేష్ వేసి వెళ్ళాడు. అంటే కారణం వాస్తవంగా కామ్రేడ్ రాజేష్ పాలిటెక్నిక్ చదువుకొని హైదరాబాద్లో ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి అతను తమ కుటుంబాల్లో బంధువుల్లో ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం కోసం సహాయం చేయడానికి వచ్చాడు అక్కడి నుంచి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య గురించి తెలుసుకునే సందర్భంలో తమ కుటుంబంలోనే కాదు తమలాంటి పేదవాళ్ళ కుటుంబాల్లో ఇట్లాంటి సమస్యలు కొల్లలు ఉన్నాయి, వాటిని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, ఆ సమస్యల మూలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఇక నా కుటుంబం నా పొట్టెక్కుల కోసం ఉద్యోగం చేయటం కంటే ఇక్కడ ఈ పేదాళ్ళు పడుతున్నటువంటి కష్టాలకు వ్యతిరేకంగా నేను ఇక్కడ నిలబడి పనిచేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చి ఆ రకంగా పనిచేయటం జరిగింది. మన పార్టీలో అనేక మంది నాయకులు వస్తున్నారు, పనిచేస్తున్నారు. కానీ కాబట్టి రాజేష్ వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే తన పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఈ ప్రాంతంలో పేదాలకు సంబంధించినటువంటి భూ సమస్యల మీద, ఉపాధి సమస్యల మీద, ఇళ్ల స్థలాల సమస్యల మీద, నందివాడ ప్రాంతంలో అక్రమంగా పేదాళ్ళ భూములు ఆక్రమించి చెరువులు దవ్వేస్తూ ఉంటే అక్రమ చెరువుల తవ్వకాలకు వ్యతిరేకంగా అనేక గ్రామాల్లో తను పోరాటం లేపాడు. ఇవాళ రాజేష్ చనిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో 2-3 గ్రామాల్లో అడ్డగోలుగా చెరువులు తవ్వుతుంటే ఆ గ్రామాల్లో జనమే లింగాల్లోనూ 1-2 గ్రామాల్లో ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. జనమే అడ్డం పడిపోతున్నారు. ఈ చెరువులు ఇట్లా తవ్వేస్తే మాకు తాగడానికి కూడా నీళ్లు దొరకవు, మాకు తిండి కూడా ఉండదని చెప్పేసి. అందుకని ఆ రకంగా పేదాళ్ళ భూముల్ని అక్రమంగా ఆక్రమించేసి అడ్డగోలుగా ఎటువంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వుతుంటే వాటికి వ్యతిరేకంగా తను నిలబడి పోట్లాడే. లేకపోతే పేదాళ్ళ దగ్గర నుంచి రకరకాల పద్ధతుల్లో దౌర్జన్యం చేసే చోట్ల దౌర్జన్యం చేశారు, ప్రలోభ పెట్టే చోట్ల ప్రలోభ పెట్టారు, కాస్త కోస్త అప్పించి మన అజ్ఞానాన్ని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మొత్తం కాజేశారు. రకరకాల పద్ధతుల్లో పేదాలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ఆ రకంగా అడ్డగోలుగా ఆక్రమించి అనుభవిస్తూ ఉంటే పేదాళ్ళ భూములు పేదాలకే ఇవ్వాలి అని చెప్పేసి ఆ భూముల కోసం తను పోట్లాడి. రైతాంగానికి సాగునీటి భద్రత కల్పించేలా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. పట్టిసీమ 24 పంపుల ద్వారా సరఫరాతో డెల్టాకు నీటి భద్రత కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో నియోజకవర్గ రైతులకు సాగునీటి అవసరాల ముందస్తు ప్రణాళికలపై ఎమ్మెల్యే వెనిగళ్ల రాము బుధవారం సాయంత్రం గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ అధ్యక్షులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు మండలాల వారీగా నీటి నిల్వల వివరాలు ఎమ్మెల్యే రాముకు వివరించారు. నందివాడ, రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. రైతులు వేసిన పంట అంచనాలు, నీటి అవసరాలను ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారుల దృష్టికి వ్యవసాయ అధికారులు తీసుకెళ్లాలని, ఆర్ఎస్కే కేంద్రాల్లో ఆయా పరిధిలోని రైతులకు అవసరమైన నీటి అవసరాల నివేదికలు సిద్ధంగా ఉంచాలని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సంఘం నాయకులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి చేంజ్ చేసి మళ్ళీ 3000కి మళ్ళీ అవగాహన ఉంటుంది. మీరు ఆ ఐడియా మొత్తం నాకు ఇచ్చేస్తే దీంట్లోంచి ఏది ఎప్పుడు వేయాలి, ఎప్పుడు గేట్ తీయాలి, ఎప్పుడు ముయ్యాలి, దీంతో సహా ప్రతి మొత్తం మీద పెట్టేసి ఇచ్చేస్తాం, మొత్తం ఇచ్చేస్తాం. అలాగే వీళ్ళకి కూడా కోఆర్డినేట్ చేసుకుంటానికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పంటలు వేయాలి, ఏం చేయాలి అనేది కూడా ఇద్దరు కలిపి కావాల్సిన డేటా కావాల్సింది ఇచ్చేస్తే నేను ఒక టూల్ AI టూల్ చేసేసి మీకు ఇచ్చేస్తాను. గంటలో మీకు ఒక్కొక్క 5 మినిట్స్లో మీకు ఎంత ఎక్కడికి ఎంత ఇవ్వచ్చు అనేది కూడా మీకు ఇచ్చేది కావాలంటే అదంతా మీరు పట్టిసీమ వచ్చేస్తే మీరు అక్కడ పట్టిసీమ మొదలెస్తే మీకు ఇక్కడ ఏం అవసరం లేదు. ఇంకా ఇద్దరు ఆయన కూడా 700 డబ్బులు ఇచ్చేసారు.
మనం వంతుల వరకు విధానం అనేది పెట్టుకోవాల్సిందే సార్. వర్షాలు పడకపోతే ముందు కొంచెం మీరందరూ మేడం మీరు వీళ్ళు అందరూ సమన్వయం లేకపోతే మా జనాలు చాలా ప్రాబ్లంలు అయిపోతారు. బేసిక్ వాటర్ ఎప్పుడు కావాలనేది మీకు తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఇవ్వగలమనేది వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి దీంతో తీసుకురండి. ప్రతి చోట మనకి ఎక్కడెక్కడ ఎంత పంట ఉంది, ఎప్పుడు వేస్తున్నారు అనే దాని మీద మీరు పూర్తిగా అవగాహనను ప్లస్ మీరు మీ దగ్గర మీ కంట్రోల్లోనూ ఆ క్లారిటీ ఇస్తాను సార్. సో 5 రోజుల్లో కాలం వస్తుంది కాబట్టి వాళ్ళు ప్లాన్ చేస్తారు. హెడ్ సార్, హెడ్ అయితే ఇవన్నీ మారుతాయి. అయితే ఇప్పుడు నెంబర్స్ అన్నీ కొంచెం ఎంత నీరు వెళ్ళాలి, ఎంత సార్లు ఆ డ్యూటీ ఇస్తే ఎంత పడిందండి మ్యాక్స్ అంటే ఎదేసారా మనకి తక్కువ ఏదా మిగతా అంతా అవి ఊడుపులు. ఆ ఊడుపులు కూడా వాటర్ లేవని కదా ఇప్పుడు వీళ్ళు కావాలా బేసిక్ నార్మల్ వాటర్ లేదు. యూరియా 1736 వచ్చిందంటండి మీకు. కరెక్టేనా టోటల్ డిఏపి? వాళ్ళేమో డిఏపి దొరకలేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఉన్నాయి. బేసిక్గా దీంట్లోంచి వీటిలన్నిటి కాంబినేషన్లో వాటర్ కాంబినేషన్లోనే మనం వెళ్తేనే మనకి రైతులకి సరిగ్గా న్యాయం చేయగలం. ఇది చాలా ఈజీ విషయం కూడా, కష్టమైనది ఏం కాదు. ఓకే, మనకి ఒకసారేమో వాళ్ళేమో వేసుకోమని చెప్పి మీరు నీళ్ళు ఇవ్వక, లేదు మీరు నీళ్ళు ఇచ్చేసినప్పుడు వాళ్ళంతా రెడీగా లేక అవుతాయి. మళ్ళీ ఇంకెప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా రోజు కాలుతుందా? కంటిన్యూస్గా చివరిదాకా 2000 ఉంది, ఒక 500 ఇప్పుడు పెంచారు, ఇంకో 500 రేపొద్దున పెంచారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? కేపీ వాళ్ళు, కృష్ణప్రసాద్ వాళ్ళు. నీకింత అవగాహన లేకపోతే అట్టగండి. సరే, ఎటు వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, కానీ మనకి అట్లీస్ట్ బేసిక్గా మనకి టోటల్ మంత్కి ఇచ్చారు. ఇది జూలై మంత్గా. నాకు జూలై మంత్కి ఏం టెన్షన్ లేదు. మనకి తర్వాత కదా కావాల్సింది మేజర్గా. దానికి అవగాహన ఉంటుంది. మీరు ఆ ఐడియా మొత్తం నాకు ఇచ్చేస్తే దీంట్లోంచి ఏది ఎప్పుడు వేయాలి, ఎప్పుడు గేట్ తీయాలి, ఎప్పుడు ముయ్యాలి, దీంతో సహా ప్రతి మొత్తం మీద పెట్టేసి ఇచ్చేస్తాం. మొత్తం ఇచ్చేస్తాం. అలాగే వీళ్ళకి కూడా కోఆర్డినేట్ చేసుకుంటానికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పంటలు వేయాలి, ఏం చేయాలి. రావణ్ వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. 2029 ఎన్నికల్లో పరశురాముడు గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, పార్టీని రాజకీయ సమాధి చేస్తామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రావణ్ ను జోసెఫ్ గా మార్చింది టీడీపీ, ఎల్లో మీడియా, పేటీఎం బ్యాచ్ అని ఆరోపించారు. రావణ్ వ్యవహారంలో పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు చెప్పింది ఒకటే, గొడ్డలి పార్టీ అంటే చంద్రబాబు ఇచ్చే తుప్పు గొడ్డలు, కట్టెలు గొడ్డ కూడా పనికిరాని గొడ్డలు మాకు అవసరం లేదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు గొడ్డలు ఇస్తారు, పరశురాముడు గొడ్డలు. ఆ గొడ్డలితో మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని రాజకీయ సమాధి చేసి భూమిలో పాతి పెడతాడని చెప్పి నేను అప్పుడు చెప్పి దానికే కట్టుబడి ఉన్నాం. అది గొడ్డల పార్టీ, పరశురాముడు గొడ్డలి. అది 2029లో ప్రజలు ఇస్తారు. ఈ కట్టెల కొడతా కూడా పనికిరాని తుప్పు గొడ్డలు మాకు అవసరంలా, అది వాళ్ళ దగ్గర ఉంచుకోమని చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు ఆయన రావణ్ అని పిలవాలా, జోసెఫ్ అని పిలవాలా? ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన కానీ, ఆయన యూట్యూబ్ చూసే మీడియా చూసేటువంటి వ్యక్తులు కానీ అతన్ని రావణ్ అంటారు. అతన్ని జోసెఫ్గా ఎవరు మార్చింది? ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ గారా? TV5 బిఆర్ నాయుడా? మహాన్యూస్ వంశీనా? ఎవరు మార్చారు ఆయన? రావణ్ని జోసెఫ్గా మార్చింది ఎవరు? దేనికి మార్చారు రావణ్ని జోసెఫ్? కారణం ఏంటి? అదేవిధంగా అతను నేను కమ్మ అని చెప్పాడు. అతను భార్యగాడు వచ్చి నా భర్త కమ్మ అని చెప్తాను. వీళ్ళు కాదు అతను దళితుడు. ఎందుకు అతను కులంగాడు ఎందుకు మార్చేశారు? అతనే చెబుతున్నాడు ఏమని, నేను క్రిస్టియన్ కాదు అని. కాదు, నువ్వు క్రిస్టియన్వే. కులం మార్చేశారు. కమ్మ అంటే కాదు దళితుడు అంటున్నారు. నా పేరు రావణ్ అంటే కాదు, నీ పేరు జోసెఫ్ అంటున్నారు. నేను క్రిస్టియన్ కాదురా బాబు అంటే కాదు, నువ్వు క్రిస్టియన్ అంటున్నారు. అసలు ఈ రాధాకృష్ణ గారికి కానీ, ఏబిఎన్, TV5 బిఆర్ నాయుడికి కానీ, ఈ మహాన్యూస్ వంశీకి కానీ
అతని కులాన్ని, పేరుని, మతాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతను రావణ్ అంటే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెడతారా, జోసఫ్ అంటే గుర్తుపెడతారా? ఇప్పుడు అతను చెప్పింది, అతని భార్య చెప్పింది, అతని అనుచరులు చెప్పింది ఇదేది కరెక్ట్ కాదు. వీళ్ళు ముగ్గురు పెట్టిన పేర్లే కరెక్టా? నేను ఒకటి అడుగుతున్నా, సరే రావణ్ వాళ్ళు చెప్పినట్టు మా మనిషి అయితే పిఠాపురంలో బెయిల్ ఎందుకు వచ్చింది అతనికి? పవన్ కళ్యాణ్ రావణ్ అరెస్ట్ చేసిన రోజు ఆయన అత్యవసర మీడియా సమావేశం పెట్టి పలానా సెక్షన్ ప్రకారం ఇది నేరం, పలానా సెక్షన్ ప్రకారం అది నేరం, పలానా సెక్షన్ ప్రకారం మీరు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, పలానా సెక్షన్ ప్రకారం మీరు కనుక మర్యాదగా మాట్లాడకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని సెక్షన్ అన్ని చదివింది పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు చదివింది, పవన్ కళ్యాణ్ గారు చదివారు. ఆయన మీద కేసు ఎవరు పెట్టారు? పిఠాపురం పోలీస్ స్టేషన్లో జనసేన వాళ్ళు పెట్టారు. పెడితే ఆయన అక్కడ తీసుకెళ్లారు. పిఠాపురంలో బెయిల్ ఎవరు ఇప్పించారు? మేము ఇప్పించామా? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫోన్ చేసి సిఐకి, నాకు డిఎస్పీకి, ఎస్పీకి మా రావణ్కి బెయిల్ ఇచ్చేయండి అని చెప్పామా? ఎవరు ఇచ్చారు బెయిల్? ఇన్ని సెక్షన్లు ఈయన మధ్యాహ్నం చదివితే రాత్రికి బెయిల్ వచ్చింది ఆయనకి. కారణం ఎవరు? మేమా, చంద్రబాబు నాయుడు? అయిపోయింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీనా జగన్మోహన్ రెడ్డి, నరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే ఇక్కడ రా, నేనేంటో చూపిస్తా అన్నాడు. సర్లే జగన్మోహన్ రెడ్డి రావటం టైం పడతలేమని చెప్పి ఈయన పంపించారు, ఈయన సంగతి చూడండి రాని. ఎవరిని? రావణ్ణి పంపిస్తే పాపం అక్కడ కూడా బెయిల్ వచ్చేసింది. మరి ఎందుకు వచ్చింది బెయిల్? ఎవరు ఇప్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రూరల్ సిఐకి కూడా ఫోన్ చేసి ఇచ్చేయమ్మా బెయిల్ అని చెప్పాడా? లేకపోతే మేము చెప్పామా? సరే మా ఇక్కడ బాలశౌరి గారు ఎంపీ గారు ఉన్నాడు, ఇక్కడ పంపించమంటే బందరు పంపించారు. బందరు పంపిస్తే ఏమైంది? అక్కడ బెయిల్ వచ్చేసింది. అది కూడా మేమే మాట్లాడి బెయిల్ ఇప్పించేసాం ఆయనకి. మళ్ళీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నక్కపల్లి తీసుకెళ్లారు, అక్కడ కూడా వచ్చేసింది బెయిల్. అప్పుడు ఎవరు పట్టుకొచ్చి గన్నవరంలో పెట్టింది? సాయంత్రం 7 టోల్ గేట్ దగ్గర పట్టుకొచ్చి గన్నవరంలో పెట్టించి అసలు ఇతనికి బెయిల్ రాకుండా ఉంటే ఏం చేయాలని చెప్పి వీళ్ళు బుక్కలు తిరిగేశారు జనసేన వాళ్ళు. చేసి ఉప్మా చట్టం పెట్టారు, పెట్టి అతను జైలుకి పంపించారు. సర్లే ఇక ఈ వదిలేదట్లేడు పట్టు వదలని విక్రమార్కుడు 4 రోజులు పంపించేస్తే అయిపోతులేమని చెప్పి ఇక మా వాళ్ళు కూడా చల్లబడి ఈ ఫోన్లు ఆపేసి ఇవి ఒకసారి పెట్టేదో ఒక 10 రోజులు 15 రోజులు లోపల ఏంట్రా బాబు అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ మా కులస్తులు పంపించారు. ఎవరు? పవన్ కళ్యాణ్ ఈ హింస తట్టుకోలేక 4 చోట్ల 5 చోట్ల బెయిల్ ఇప్పించిన ఇక ఈయన మొత్తం తిప్పేటట్టు ఉన్నాడు 100 పోలీస్ స్టేషన్లు. అందుకని బెయిల్ ఇప్పించారు వాళ్ళు. అతను రామన్ అతని పేరు జోసఫ్ అని మార్చారు. అతను కమ్మ అని చెబుతున్నాడు, కాదు అతను దళిత్ అని చెబుతున్నారు వీళ్ళు. అతను నేను క్రిస్టియన్ కాదురా బాబు అన్నారు, కాదు నువ్వు క్రిస్టియన్ అంటారు. దేనికి ఇదంతా ఎందుకు? అతని పేరు ఎందుకు మార్చారు? అతని కులం ఎందుకు మార్చారు? అతని మతం ఎందుకు మార్చారు? అతను 4 పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇప్పించింది ఎవరు? మేమా? అతని కులం, మతం, పేరు కూడా మార్చింది మేమేనా? కాబట్టి ఇవన్నీ అతను జోసఫ్ అని వాళ్ళు చెప్పేటువంటి జోసఫ్, మేము చెప్పేటువంటి రాముని, రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి రామును, బాలకృష్ణ కానీ, లోకేష్ని కానీ, చంద్రబాబుని కానీ ఒక మాట కూడా మాట్లాడు. అతను వీడియోలు పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ అయితే ఇక అద్దు బొద్దు లేకుండా విమర్శిస్తాడు. ఇప్పుడు అతని మీద నక్సల్స్కి వ్యతిరేకంగా, నక్సల్స్కి అనుకూలంగా ఉన్నాడని కేసు పెట్టానని చెబుతున్నారు. ఇతను నక్సల్కి అనుకూలంగా ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు చెప్పాడు, నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడా? సంవత్సరం అయింది. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తాను గుడ్డుగూరలు పొళ్ళుతూ ఉంటుందా? హిందూ మతంలో ఉన్నటువంటి అతని పేరేంటి మనోహర్ దాసుని ఇతను ఎప్పటి నుంచి తిట్టుకుంటున్నారు? 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం గుడ్డుగూరలు పొళ్ళుతూ ఉంటుందా? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్లో ఉప్మా కేసు పెట్టేదాకా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పెట్టలా? అతను అంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద చిన్న వాళ్ళ మీద సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతాగా, మరి వీళ్ళు ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఈయన పట్టు వదలని విక్రమార్కుళ్ళకు ఉప్మా చట్టం పెట్టాడు. ఇక సర్లే సావని అని వదిలేసి కులం, మతం, పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి నష్టం లేదు. చంద్రబాబు నాయుడిని నమ్ముకుని ఇట్టాకి వెళ్తే మునిగేది జనసేన, మాకేం ప్రాబ్లం లేదు. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన సెక్షన్లు ప్రెస్ మీట్ పెట్టి 5-6 సెక్షన్లు చెప్పి సెక్షన్ ప్రకారం శిక్షలు పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెబితే ఈయన చెప్పిన 6 గంటల్లో పిఠాపురంలో బెయిల్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెబితే పిఠాపురం సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు బెయిల్ ఇస్తారు అతనికి. ఈ పిచ్చి సెక్షన్లు పెడతారా? పవన్ కళ్యాణ్ సొంత పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ చెప్పింది నడవదు. పవన్ కళ్యాణ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న చోటే వాళ్ళు చెప్పింది వాళ్ళ పోలీస్ స్టేషన్లో నడవదు. వాళ్ళు చెప్పిన సెక్షన్లు పెట్టరు పోలీసు వాళ్ళు.
పైనుంచి బిగ్ బాస్ ఏం చెబితే అది నడుస్తుంది. డిప్యూటీ సీఎంకి డమ్మీ సీఎంకి ఈ రాష్ట్రంలో పెద్ద వాల్యూ లేదు. డిప్యూటీ సీఎంకి డమ్మీ సీఎంకి ఇద్దరికి లేదు వాల్యూ. ఎవరికి ఉంది? యాక్టింగ్ సీఎంకి ఉంది. యాక్టింగ్ సీఎం గారు నడుపుతాడు ఈ రాష్ట్రాన్ని. ఆయన చెప్పినట్టు పోలీస్ స్టేషన్ వింటారు, కానీ నేను డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్పినట్టు వినరు. ఇది రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇంకా మీరు ఆపేయండి స్టోరీలు. అతను మా మీద ఇప్పుడు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ హిందువులు కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే క్రిస్టియన్ అనేది వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ సగం మంది వాళ్ళు ఉంటే సగం మంది వీళ్ళు ఉంటారు. ఒకే కుటుంబంలో అన్నో తమ్ముడు ఒక మతంలో ఉంటాడు, ఇంకొక అతను ఇంకో మతంలో ఉంటాడు. భార్య అది క్రిస్టియన్ అయితే హిందువుల భర్త ఉంటాడు. ఎవరెవరు కొట్టుకుంటారు? మీరు చెప్పారని చెప్పి కొట్టేసుకుంటారు అంటే అన్నదమ్ములు, భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, పక్కింటి వాళ్ళు ఎక్కువ కొట్టేసుకుని ఇక మిమ్మల్ని అధికారంలో తీసుకురావడం వాళ్ళ పని ఏంటి? కాబట్టి పిచ్చి ప్రయత్నాలు ఆపేయండి. మీరు చేసినటువంటి పొరపాట్లకి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పుకుని మీరు ఏదైనా చేసుకోండి. అంతేగాని ఈ బుర్ర తెచ్చి మాకు రుద్దటం. అతను రావణ నేతను వాళ్ళ ముగ్గురిని ప్రత్యేకించి ఏమీ మాట్లాడడం ఇది వాస్తవం కాదా చెప్పమనండి. కేకేకే యూత్ ఆధ్వర్యంలో గుడివాడ పురపాలక సంఘ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ జయంతి కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కళాశాల రోడ్లోని శిరీష రిహాబిలేషన్ సెంటర్లో చిన్నారులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. మంచి వ్యక్తి అయిన బాబ్జీ స్మారకార్థం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యూత్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు కలపాల కిరణ్ కుమార్, యార్లగడ్డ మురళి, హారిక, సురేఖ, వైసీపీ నాయకులు అదేపల్లి పురుషోత్తం, పిల్లి బెనర్జీ, గులపల్లి శ్రీను, యార్లగడ్డ దుర్గాప్రసాద్, కొంకింతల ఆంజనేయ ప్రసాద్ తదితరులున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అందరికీ చాలా ఇష్టడు మా అన్నయ్య అడప బాబ్జీ గారి 58వ జయంతి సందర్భంగా ఇక్కడ కేటీఆర్ పక్కన ఉండే వికలాంగుల గృహం రీహాబిలిటేషన్ సెంటర్ నందు మా తమ్ముడు కలపాల కిరణ్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఆయన చూపిన మార్గంలో మేము ముందు నుంచి కిరణ్ ఇట్లాంటివి చాలా చేస్తూ వచ్చేవాడు. ఆయన బతుకుండగా కూడా ఇట్లాంటివి చాలా ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ముందు కూడా మేము ఆయన పేరు నిలబెట్టేలాగా చేస్తామని ఆయన అభిమానులుగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా అందరికీ అత్యంత ఆప్తులు, మాకు గురువు దైవంతో సమానమైనటువంటి క్రీస్తు శేషులు అడప వెంకటరమణ బాబ్జీ గారికి ఇవాళ 58వ జయంతి కార్యక్రమాలు పలుసార్లు జరిగినాయి. అందులో భాగంగా ఈరోజు బాబ్జీ గారిని అభిమానించే చాలామంది వ్యక్తుల్లో ఒక వ్యక్తి మా అన్న త్రిపుల్కే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా బాబ్జీ వర్సన తరఫున అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు స్థానిక గుడివాడలో ఉన్న కేటీఆర్ కాలేజీ పక్క సందులో ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్లో మా ఆధార దైవం, అందరికీ మంచి వ్యక్తి, మా అన్న అందరి మంచిగా అందరూ బాగుండాలని సూచించే అడప బాబ్జీ గారి 58వ జయంతి పునస్కరించుకొని, అలాగే మా కేకే అన్నయ్య మార్గంలో ఎప్పుడు అన్నయ్య ఉండగా కూడా పలు కార్యక్రమాలు మా అందరితో కలిపి అన్నయ్య ఆధ్వర్యంలో మేము అందరం చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఆయన ఈరోజు మా అందు లేకపోయినా మా కేకే ఆయన స్మరించుకుంటూ 10 సంవత్సరం ఆయన జయంతి వర్ధంతి ఆయన స్తోమతి దక్క లేకపోయినా కూడా ఆయన జయంతిని మరవకుండా మా ఫ్రెండ్ సర్కిల్ అన్న త్రిపుల్కే ఫ్రెండ్ సర్కిల్ తరఫున ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాడు. అన్నయ్య ఆశీస్సులు పైనుంచి కేకే ఉంటాయని ఆశిస్తూ నాకు ఇచ్చారు ఈ అవకాశానికి. గుడివాడ ధనియాలపేటలోని ఆల్ ఇండియా ఎయిమ్ ఫర్ సేవ హాస్టల్లో వైసీపీ నాయకులు ఎంవి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్ఞానవాహిని ట్రస్ట్ మొదటి కార్యక్రమాన్ని ప్రణవాశ్రమం పీఠాధిపతి శ్రీ స్థైర్యానంద సరస్వతి, వైసీపీ జిల్లా నాయకులు మండలి హనుమంతరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విదేశాల్లో స్థిరపడిన బ్రహ్మానందరెడ్డి ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో ప్రణవాశ్రమం అభివృద్ధికి 50,000 రూపాయలు మరియు ఇంటర్ విద్యార్థికి 33,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎంవి నారాయణ రెడ్డి శ్రీ స్థైర్యానంద సరస్వతి స్వామి వారికి అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ మహేష్ రెడ్డి, సభ్యులు మల్లికార్జున్, పల్లెబాట రాజా, వైసీపీ నాయకులు రమణ కుమార్, ఆశ్రమ మేనేజర్ వేణు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఈరోజు జ్ఞానవాహిని ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రీతమ నేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరి జయంతి సందర్భంగా పునస్కరించుకుని ట్రస్ట్ తరఫున సోదరుడు నారాయణ రెడ్డి గారు మరి మంచి నిర్ణయాన్ని తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో పేద పిల్లలను చదివించడానికి దాన్ని వినియోగిస్తామని, అదేవిధంగా మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. ఈరోజు మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి జ్ఞానవాహిని ట్రస్ట్ ద్వారా కొంతమంది పేద పిల్లలకు విద్యకు సంబంధించి ఫీజు కడదామని చెప్పి మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అంతా కూడా మాకు ఇన్స్పిరేషను పెద్దలు స్వామీజీ. ఎందుకంటే మేము చాలాసార్లు ఈ కార్యక్రమానికి వచ్చాము. అనేక మంది పేద పిల్లలను మరి వాళ్ళకి అకాడమీస్ ఇచ్చి విద్యకు చదివించి వాళ్ళని ప్రయోజనాలు చేసి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. అలాగే పెద్దలు నా సోదరులు హనుమంతరావు గారు నాకు తెలిసి అనేక కుటుంబాలకు ఆయన అన్ని విధాలా సేవ చేస్తూ మరి డబ్బులు లెక్క చేయకుండా చాలామందిని దగ్గర తీస్తా ఉండే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి మేము కూడా చేయాలని చెప్పి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులతో మాట్లాడగా, ప్రత్యేకించి మా మేనల్లు ఉన్నారు, మహేష్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, సాఫ్ట్వేర్లో బాగా స్థిరపడ్డారు. కింద నుంచి పైకి వచ్చారు కాబట్టి మావయ్య మనం కూడా కొంతమంది పిల్లల్ని చదివిద్దాము, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాము, ఎలాగ మేము చదివి చేస్తూనే ఉంటాం ఏదో రూపంలో. కాగితాల మీద పరిమితం అవుతున్న ఈ దశలో తొలి రోజే నారాయణ రెడ్డి గారు ఇందాక చూశాను, ₹1,00,000 చెక్కుల్ని ఇక్కడ అందించబోతున్నారు. అంతేకాకుండా ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే ఏటా ₹5,00,000 అంటే చిన్న విషయం కాదు. విద్యార్థులందరికీ కూడా ఇది మంచి సువర్ణ అవకాశం. ఈ దశలో ఆయన అందించే సహకారం ఎంతోమందికి దీవెనలు కావాలని కోరుకుంటూ, స్వామీజీ ఆశీస్సులు కూడా ట్రస్ట్కి మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా ట్రస్ట్ వారు హాస్టల్ విద్యార్థులకి అన్నదానం చేస్తున్నందుకు ముఖ్యంగా ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ ట్రస్ట్ అనేది ఎంత గొప్పదో, ఇక్కడ 10 మంది బొబ్బిలి నుంచి వచ్చి చదువుకుంటున్నారండి. 10 మంది బొబ్బిలి నుంచి చదువుకుంటున్నారు. బాబు మీరు అంత దూరం నుంచి ఇక్కడ బాగా వచ్చి చదువుకుంటున్నారు కాబట్టి ఇంకా మీరు అక్కడ బాగా వసతులు బాగుంటాయి, చదువు బాగా చదువుతారు అని చెప్పి మీరు ఇంకా పబ్లిసిటీ చేసి మీ వాళ్ళని ఇంకా ఎక్కువ మంది ఈ హాస్టల్ తీసుకొచ్చి ఈ హాస్టల్ని బాగా డెవలప్ చేయాలి. మీరు ఇక్కడ చదువుకున్నందుకు గుడివాడలో మంచి పేరు తీసుకురావాలి ఈ హాస్టల్కి కానీ స్వామీజీకి కానీ. ఈరోజు ఈ సమయం ఒక చక్కటి విద్యార్థులుగా మీరు నేర్చుకోవలసిందే సమయం ఇది. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బును వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమే ఖర్చు పెట్టుకుంటారు. లేదు తాతలు మనవలు ముని మనవలు ఒకసారి పూర్వం ఒక నర్సరీ అతను వచ్చాడు, ఒక 7-8 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అప్పుడు కొద్దిగా అన్ని పాత చెట్లు పడిపోతుంటే కొబ్బరి చెట్లు ఇవన్నీ తీసేశాను. అయితే నాటు కొబ్బరి మొక్కలు ఉన్నాయని అడిగాను. స్వామి మీరు ఏ కాలంలో ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు పొట్టి రకాలు వచ్చాయి. నేను మొక్క పెట్టేస్తే ఆ మొక్క యొక్క ఫలితం నేనే తినాలి, ఇంకా వాళ్ళకి ఇంకోళ్ళు ఉండదు. అది పూర్వకాలం. మీరు ఇంకొక 90లో 2000లో ఉన్నారు. ఈరోజు మొక్క నాటితే పూర్వకాలం ఏంటంటే ఈరోజు మొక్క నాటితే అది పెరిగి నా కొడుకులు, నా మనవలు, నా మనవరాళ్ళు అవసరం అంటే నా వంశంలో వాళ్ళు తినాలి అనే కోరిక ఉండేది. ఇప్పుడు మారిపోయింది. అంటే స్వార్థం పెరిగింది. ఎవరు వాళ్ళు నా వరకు చాలు, నా వరకు లేదు, నా పిల్లలు, మేము వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఇవ్వడము అనేది కష్టమైంది. కష్టపడి సంపాదించిన ఒక డబ్బును ఇతరులకు ఇవ్వాలంటే నేను 20 సంవత్సరాలు కష్టపడ్డాను, 30 సంవత్సరాలు చెమటొచ్చాను, ఈ కష్టాలు పడ్డాను, ఆ కష్టాలు పడ్డాను, ఇంకోటికి ఎందుకు ఇవ్వాలి? గుడివాడ ధనియాలపేట కొత్త కాలనీలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి అంకమరాజు ఆధ్వర్యంలో శంకర్ నేత్ర చికిత్సాలయం సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 300 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శ్రీ శంకర నేత్రాలయం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని డాక్టర్ స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సందు ఆంజనేయులు, సోషల్ మీడియా కన్వీనర్ ఆముదాలపల్లి గోవర్ధనాచారి, పడమట పెద్దిరాజు, దివితేజ, మాణిక్యం, గుంటూరు సుబ్రహ్మణ్యం, కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి ఇటు చూడండి. మెంబర్షిప్ కార్డు అది ఆ కార్డు కావాలి మనకి. శంకర నేత్ర చికిత్సాలయం నందు ఫ్రీ క్యాంపింగ్ ఏర్పాటు చేయబడింది. గుడివాడ ధనియాలపేట పార్క్ స్థలం నందు బీజేపీ పార్టీ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఎన్నో చేయాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ క్యాంపింగ్లో మీకు కళ్ళజోళ్ళు కానీ ఆపరేషన్ కానీ అన్ని ఫ్రీగానే చేస్తారు. వచ్చి చేసుకోదలుచుకున్న వారు ఏమైనా ఉంటే ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. మీరు కంపల్సరీ వచ్చి చేసుకునే వాళ్ళని చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు మాకు కృష్ణా జిల్లా బీజేపీ ఓబీసీ తరఫున చేయడం మహా ఆనందం ఉందని తెలియజేసుకుంటున్నాం. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ జీతాల నుండి ప్రతి నెల క్రమం తప్పకుండా కోత విధిస్తున్న జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ చందాలు తమ ఖాతాలో జమ కావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ సెంటర్లో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అనంతరం తమ సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. టీచర్గా పనిచేస్తున్నాను. మరి ఒక 6 నెలల క్రితం మరి సంఘాలకు అతీతంగా మా యొక్క పిఎఫ్ సాధన కొరకు పిఎఫ్ పోరాట కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి పలు దఫాలుగా పలు రకాలైనటువంటి చర్యలు చేపట్టినప్పుడు కూడా మరి 10 ప్రభుత్వం నుంచి కన్నా అధికారుల నుంచి స్పందన అంతంత మాత్రాన ఉంది. దీనిలో భాగంగా మరి నియోజకవర్గ వ్యాప్తంగా మహానిరసనకు పిలుపుకోవడం జరుగుతుంది. 3 రోజుల పాటు ఒక రోజు కల్దిండి మండలం, తర్వాత కైదులూరు మండలం, మండవల్లి, తర్వాత మున్నేపల్లి మండలంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ మహానిరసన కార్యక్రమంలో మా యొక్క డిమాండ్ ఒకటే, మా హక్కు ఆల్రెడీ ఏంటంటే మా జీతాల నుంచి మాకు కట్టిన అమౌంట్ మాత్రమే మేము రావాలన్నారు. పిఎఫ్ అమౌంట్ మాకు జమ అవ్వాలా, దానికి సంబంధించి వడ్డీ రావాలా. దీంట్లో మా పిఎఫ్ సంబంధించి 2020-2021 పంపించిన ఉమ్మడి కృష్ణాలో 50 మండలాల్లో 42 మండలాలకు సంబంధించి అందరికీ వాళ్ళ అమౌంట్ పడింది, వడ్డీ పడింది. కానీ 7 మండలాలకు సంబంధించి మాకు 0 కల కనపడింది. మరి దీనివల్ల మరి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ తీవ్ర ఆందోళన గురవుతున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం త్వరగా స్పందిస్తే సరే, ఏదైనా కనుక మేము న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మేము సాధించేంత వరకు మరి దీన్ని వెనక్కి చూసేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రమేష్ అండి. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా ముదినేపల్లి హై స్కూల్ నుండి పనిచేస్తున్నాను. ప్రస్తుతం మేము ఈ మహానిరసన చేయడానికి కారణం ఏంటంటే, గత అక్టోబర్ 2002 నుండి మా పిఎఫ్ సంఘాలు, మా నెలవారీ పిఎఫ్ సంఘాలు మా అకౌంట్లో క్రెడిట్ కావటం లేదు. మేము కృష్ణా జిల్లాలో నియమించబడి పంచాయతీరాజ్ ఉద్యోగులుగా జడ్పీపీఎఫ్ అకౌంట్లు కలిగి ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం 2022లో 13 జిల్లాలని 25 రెవెన్యూ జిల్లాలుగా విభజించింది. ఈనాటికి పంచాయతీరాజ్ జిల్లాలు 13గానే ఉన్నాయి. మా పంచాయతీరాజ్ రికవరీకి సంబంధించిన జడ్పీపీఎఫ్ నిధులు కృష్ణా జిల్లాకి పంపకుండా ప్రభుత్వం ఏలూరు జిల్లాకి పంపడం వల్ల ఏలూరు జిల్లా వాళ్ళకి మా ఖాతాలు లేనందువల్ల వాళ్ళు నిర్వహించట్లేదు. కృష్ణా జిల్లాలో ఖాతాలు ఉన్నప్పటికీ డబ్బు వారి దగ్గర చేరట్లేదు కాబట్టి వారు మా అకౌంట్లో జమ చేయట్లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అనేక వేదికల ద్వారా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాము. సమస్య పరిష్కారం కాకపోగా నేడు
జిల్లా పరిషత్ CEO కృష్ణా జిల్లా వారు 2025-26 సంబంధించి పిఎఫ్ స్లిప్పులు మాకు పంపడం జరిగింది. దానిలో ఈ కైకలూరు నియోజకవర్గానికి న్యూజిలాండ్ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీరాజ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరికి కూడా వాళ్ళ నెలవారీ జీతాల్లో కట్ చేయనట్లుగా జీరోతో కూడిన పిఎఫ్ స్లిప్పులు పంపించడం జరిగింది. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందరిలానే రాష్ట్రంలో అందరి ఉద్యోగుల్లానే మేము కూడా నెలవారీ చందాలు చెల్లించినా కూడా మరి మాకు ఇంట్రెస్ట్తో కూడిన స్లిప్పులు ఇవ్వాల్సి పోయి మీరు ఏమీ కట్టలేదని చెప్పి మాకు జీరోతో కూడిన స్లిప్పులు ఇవ్వడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి మా అందరికీ వడ్డీతో కూడిన స్లిప్పులు మంజూరు చేయవలసిందిగా, మేము చెల్లించిన చందాలు మా అకౌంట్కి జమ చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డోకుపరు బిఆర్ నగర్ లో టీటీడీ 10 లక్షలతో శ్రీ కోదండరామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఆలయాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రాలన్న ఎమ్మెల్యే. గుడివాడలో మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ 58వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ నేతలు. ఆప్తుడు బాబ్జీని కోల్పోవడం బాధాకరమన్న కొడాలి నాని. కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. అభినందించిన ఎమ్మెల్యేలు కామినేని, వడెట్టు చంటి. ఏఎంసీ అభివృద్ధికి కృషి చేయాలన్న ఎమ్మెల్యేలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.